నమస్కారం. ముందుగా విజిఆర్ న్యూస్ ప్రేక్షకులకి స్వాగతం. తిరుపతి జిల్లా వెంకటగిరి టీడీపీ పార్టీ కార్యాలయంలో వెంకటగిరి శాసనసభ్యులు కురుగుండ్ల రామకృష్ణ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ వెంకటగిరి నియోజకవర్గంలో ఉన్న 6 మండలాలను కలిపి డివిజన్గా చేసేందుకు కృషి చేస్తున్నారని తెలిపారు. 6 మండలాలను కలిపి వెంకటగిరి డివిజన్గా చేయాలన్నదే అందరి కోరిక, ప్రజల కోరిక కూడా. కాబట్టి ప్రజల కోరికను కూడా మనం తీసుకొని ప్రభుత్వం దృష్టిలో పెట్టి దీన్ని వెంకటగిరిని డివిజన్గా చేయాలన్నదే అన్ని రకాలుగా ప్రయత్నం చేస్తాం. ప్రజలు అందరూ కూడా దీన్నే కోరుకుంటా ఉన్నారు. కాబట్టి ప్రభుత్వ దృష్టిలో పెట్టి, ముఖ్యమంత్రి దృష్టిలో పెట్టి కూడా మాట్లాడి దీన్ని డివిజన్ చేసే విధంగా ప్రయత్నం చేస్తామని తెలియజేస్తాం. తెలుగుదేశం ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ప్రజలకు అందుబాటులో ఉండాలనే కాన్సెప్ట్తో ప్రజా దర్బార్ అనే కార్యక్రమాన్ని కూడా ప్రతి శుక్రవారం రోజు నిర్వహించడం జరుగుతోంది. దీనికి ఈ ప్రజా దర్బార్లో ఉన్నటువంటి నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా హాజరై వాళ్ళ సమస్యలు వాళ్ళు మా నోటీసులు తీస్తే మేము ప్రభుత్వ దృష్టిలో పెట్టి అవన్నీ కూడా పరిష్కారం అయ్యేదానికి ప్రయత్నాలు చేస్తామని చెప్పని కూడా తెలియజేస్తూ ఉన్నాం. ఇదంతా కూడా ప్రజలకు దగ్గరగా ఉండాలనే కాన్సెప్ట్తో మన ముఖ్యమంత్రి పెట్టడం జరుగుతుంది. కాబట్టి దీన్ని అందరూ కూడా వినియోగించుకోవాలనే కాన్సెప్ట్తో ప్రతి శుక్రవారం రోజు 10 గంటల నుంచి 1 గంట వరకు ప్రజా దర్బారు కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంది. కాబట్టి దీన్ని అందరూ కూడా గమనించగలరని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. డివిజన్ గురించి ఇప్పుడు అందరూ మాట్లాడుతూ ఉన్నారు. గతంలోనే డివిజన్ గురించి ప్రభుత్వ దృష్టిలో పెట్టున్నాం, ముఖ్యమంత్రి దృష్టిలో పెట్టాం. ఇది వెంకటగిరి డివిజన్ చేయాలని చెప్పున్నాం, లెటర్ ఇచ్చున్నాం, అన్ని రకాలుగా ఫైట్ చేస్తూ ఉన్నాం. కాబట్టి వెంకటగిరి డివిజన్గా చేయాలన్నదే మా కాన్సెప్టు. అన్ని ప్రయత్నాలు చేసి దీన్ని డివిజన్ చేసే విధంగా అన్ని ప్రయత్నాలు చేస్తామని చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నాం.